రైట్. కారుకు ట్రబుల్, హరీష్ను పక్కన పెట్టి కేటీఆర్ కవిత భేటీ, పలు రాజకీయ అంశాలపై చర్చ. ఇప్పటికే దూకుడుగా వ్యవహరిస్తున్న అన్న చెల్లి, హరీష్ను పక్కకు పెట్టడంతో పార్టీలో చర్చ. రంగంలోకి కేసీఆర్, కేటీఆర్ కవితకు వార్నింగ్. ఇక భేదాభిప్రాయాలు మానుకోవాలంటూ సూచన చేసినట్టుగా తెలుస్తోంది. సో హరీష్ రావును చాలా రోజుల నుంచి టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతుంది. సో బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు రేగిందా? ఎవరికి వారే యమునా తీరం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? హరీష్ రావును పక్కకు పెట్టి కేటీఆర్ కవిత రాజకీయాలు చేస్తున్నారా? ఇక ఆ పరిణామాలు చూస్తూ ఉంటే అవుననేటువంటి సమాధానం వస్తున్నది. తెలంగాణ భవన్లో బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను ఉద్యమానికి పరిస్థితులను తెచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట. ఇక చంద్రబాబుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు టార్గెట్గా విమర్శలకు పదును, మళ్ళీ తెలంగాణలో అడుగు పెడుతుండు అన్నటువంటి విమర్శలు, ప్రజల్ని చైతన్యం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి రైట్. అప్పుడు యశోద, ఇప్పుడు ఏఐజీ. ఎన్జిఎంలో కేసీఆర్కు వైద్య పరీక్షలు. గతం ఏదా ఇది? గతంలో యశోదలోనే వైద్యం. మొత్తం ఇది ముచ్చట చదివితే కానీ అర్థమయ్యేటట్లేదు. ఇది 5వ పేజీలో. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్, ఉద్యమం నాటి పరిస్థితులు తీసుకొచ్చేలా కేసీఆర్ ప్లాన్. చంద్రబాబు టార్గెట్గా విమర్శలకు పదును, మళ్ళీ తెలంగాణలో అడుగు పెడుతున్నట్టు విమర్శలు, ప్రజల్ని చైతన్యం చేయాలంటూ నేతలకు పిలుపు. లోకల్ బాడీలో మెజార్టీ సీట్లే లక్ష్యంగా పావులు, పార్టీ నేతలు చేజారకుండా వ్యూహాలు. మళ్ళీ తెలంగాణలో సెంటిమెంట్ రగిలే ప్రయత్నాలు జరుగుతున్నది. పార్టీ క్యాడర్ అంతా ఢీలా పడటం, అధికారం కోల్పోవడంతో క్యాడర్ను యాక్టివ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఉద్యమం నాటి పరిస్థితులు తీసుకొచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు టార్గెట్గా విమర్శలకు పదును పెడుతున్నారు. స్థానిక సంస్థలలోనూ మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతూ మరోవైపు పార్టీ నేతలు చేజారకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రజల నుంచి ఆదరణ కరువు. గులాబీ క్యాడర్లో జోష్ నింపాలని, పార్టీని బలోపేతం చేసేందుకు కేటీఆర్, హరీష్ రావు కవిత సభలు సమావేశాలు ముందుకు వెళ్తున్నా ప్రజలు పక్షాన నిరసన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి ఆదరణ రాకపోవడంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే పార్టీ విస్తృత సమావేశం నిర్వహించి పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. వలసాంధ్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు తెలంగాణను అన్ని విధాలుగా నాశనం చేశారంటూ అదే అంశాన్ని మళ్ళీ ప్రజలకు వివరించే ప్లాన్కు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలం నాటి పరిస్థితులను మరోసారి నేతలకు హితబోధం చేశారు. నాడు అధికారం వాళ్ళ చేతుల్లోనే, మీడియా వాళ్ళ చేతుల్లోనే. మనకు దారి లేదు తెన్ను లేదు, కరెంటు లేదు, బొంబాయి దుబాయ్ వలసలు మిగిలిపోయి అన్నారు. తెలంగాణ పల్లెల్లో నెలకు 3 పాడె కట్టెలు, ఎందుకో గంజాయి కేంద్రాలు నడిపించిన గోస. వీటి గురించి నాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడలేకపోయినరు అంటూ వివరిస్తూ నేతలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్రంలో యాక్టివ్ కావాలని ప్రయత్నాలు స్టార్ట్ చేయడంతోనే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ అందుకున్నట్లు స్పష్టమవుతున్నది. తెర మీదకు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్. టీడీపీ నుంచి వచ్చిన నేతలు గులాబీ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నారు. మరోవైపు పార్టీకి చెందిన కొంతమంది నేతలు పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకోవడంతో గులాబీ పార్టీని గాలిలో పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు తెలంగాణపై సైతం ఫోకస్ పెట్టారు. పార్టీని యాక్టివ్ చేయాలని భావిస్తూ పావులు కదుపుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుకోవాలని ప్రయత్నాలు తెరమీద తీస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో ఏదో రూపంలో అడుగు పెడుతున్నాడంటూ ఇప్పుడు తెలంగాణ మళ్ళీ వలసవాద కుట్రలకు బలి కావద్దు, గతం గాయాల నుంచి కోలుకుంటున్నామంటూ నేతలకు హితబోధ చేశారు. తిరిగి వలసవాదుల పాలకుల చేతిలో పడితే తెలంగాణలో కోలుకోకుండా ఆగమైపోయే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అట్లా జరగకుండా తెలంగాణ శాశ్వతంగా న్యాయం జరగాలంటే మనం ప్రజల్ని తిరిగి చైతన్యం చేయాలి. తెలంగాణను రక్షణ కవచంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేటువంటి బాధ్యత మన మీద ఉన్నట్టు పిలుపునిచ్చారు. గులాబీ పార్టీకి కలిసి వస్తుందా? లోకల్ బాడీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో మెజార్టీ స్థానాలపై దృష్టి పెట్టారు. ఒకవైపు తెలంగాణ వాదం, మరోవైపు కృష్ణా జలాల అంశాన్ని సైతం తెరమీదకి తెస్తున్నారు. ఏపీ నీటిని రోజుకు 10 టీఎంసీలు తరలించుకుపోతుందంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్టు విమర్శలకు పదును పెట్టారు. నల్గొండ, ఖమ్మం, మహబూబాద్ తాగునీరుతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి సమస్యలు తలెత్తాయంటూ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు కావడంతోనే నీటిని తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదంటూ విమర్శలకు పదును పెట్టారు. అంతేకాదు
కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నీళ్లపై పోరాటం చేస్తే తాము కలిసి వస్తానంటూ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలంటూ డిమాండ్ తెరమీదికి తీసుకొచ్చారు. ఓవైపు కాంగ్రెస్ను, మరోవైపు ఏపీ ప్రభుత్వంపై విమర్శలతో ఇరుకానబెట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలు ఏ మేరకు గులాబీ పార్టీ కలిసి వస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. రైట్గా కారుకు ట్రిబ్యునల్ కేటీఆర్ కవిత నందినగర్లో నివాసానికి వెళ్లారు. బుధవారం రాత్రి సుమారు 11 గంటల వరకు కేటీఆర్ కవితతో భేటీ అయినట్టు సమాచారం. కుటుంబ పరిస్థితి, ఆరోగ్యం, పాస్పోర్టు, పార్టీలో బలోపేతంపై చర్చించినట్టు తెలుస్తుంది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇక బీజేపీ పైన ఆరా తీస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ సమయం విషయంలో ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు లేకపోవడంతో ఏం మాట్లాడుకున్నారు, ఏమి అంశాలపై చర్చించారనేది సర్వత్రా హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఒకవైపు కేటీఆర్ రైతు నిరసన దీక్షలు, మరోవైపు కవిత పలు కార్యక్రమాలు, జాగృతి సమావేశాల పేరిట జిల్లా పర్యటనలు చేస్తున్నారు. అయితే వీరి ఇద్దరినే పార్టీలో కేసీఆర్ యాక్టివ్ చేస్తున్నారు అనేది కూడా పార్టీ క్యాడర్లో విస్తరణ జరుగుతుంది చర్చ. కేసీఆర్ ఆరానట. దీంతో విషయంపై కేసీఆర్కు సమావేశానికి హరీష్ రావు గైరాజరు కావడానికి గల కారణాలు సైతం తెలుసుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ ముగ్గురు నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ ఉంటేనే మనం ఉంటామని, భవిష్యత్తు ఉంటుందని హితబోధ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ముగ్గురు కలిసి పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందంటూ సూచించారట. ఎవరి దారి వారిది చూసుకుంటే పార్టీపై చెడ్డ పేరుతో పాటు పార్టీ బలహీనపడుతున్నట్టు, ఈ విషయంపైన సమస్యలపైన పోరాటం చేయాలంటూ కేసీఆర్ హితబోధం చేసినట్టు తెలుస్తోంది. బట్ ఇదంతా ఊహాగానాలు ఉండొచ్చు, బట్ ఫ్యాక్ట్ ఉండొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం మనం కొన్ని అంశాల గురించి అయితే క్లియర్గా డిస్కషన్ చేసుకోవాలి. అందులో ప్రధానంగా ఏ అంశం గురించి డిస్కషన్ చేసుకోవాలనేది మనం ఒక్కసారి చూస్తే, కేసీఆర్ నిజంగానే అమెరికా పోతున్నాడా, కేసీఆర్ నిజంగానే సింగపూర్ పోతున్నాడా, కేసీఆర్ నిజంగానే మరి పార్టీని తెలంగాణలో యాక్టివ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడా అనే అంశాల గురించి మనం డిస్కషన్ చేయాలి. ఇవన్నీ పక్కన పెడితే ట్రబుల్ షూటర్గా హరీష్ రావుకు ఎంతో పేరున్నది. గతంలో హరీష్ రావుని ఎక్కడ ఇన్ఛార్జ్ పెడితే అక్కడ ఉప ఎన్నికల్లో గెలుపు వచ్చేది. అటువంటి హరీష్ రావుని మెల్లగా సైడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పొమ్మన్న జలక పొగబెట్టే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ఓవైపు కవిత, ఇంకోవైపు కేటీఆర్ చేసే ప్రయత్నాలు కనబడుతున్నాయి. మొన్న నందినగర్లో కేసీఆర్ గారి ఆరోగ్య విషయము, భవిష్యత్తు కార్యాచరణ, కార్యకర్తల సమావేశాలు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, ఇతరితర అంశాల మీద డిస్కషన్ చేస్తే కేవలం కేసీఆర్తో కవిత, అటు కేటీఆర్ మాత్రం హాజరయ్యారు. మరి ఎందుకు హరీష్ రావు హాజరు కాలేదా, హాజరు కాలేనివ్వలేదా, ఏం జరిగింది? హరీష్ రావు నిజంగానే సైడ్ చేద్దామని చూస్తున్నారా? కారుకు ట్రబుల్ను పక్కన పెట్టి కేటీఆర్, కవిత ఇద్దరు మెయిన్ లీడ్గా పాత్ర పోషించే ప్రయత్నాలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయట కార్యకర్తలు. ప్రధానంగా ఓవైపు కవిత మొన్నటిదాకా బీసీ నినాదం అన్నది, అంతకుముందు జాగృతి అన్నది, అంతకుముందు మహిళా పోరాటం అన్నది, ఇక జనాలకు చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు కేటీఆర్ రైతు ఉద్యమాలు అంటున్నారు, రుణమాఫీ అంటున్నారు, రైతు భరోసా అంటున్నారు. ఆయన ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తూ పాదయాత్రలకు తెరలేపే ప్రయత్నం చేస్తున్నాడు. మరి హరీష్ రావు స్టాండ్ ఏంది? హరీష్ రావు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? హరీష్ రావు కృష్ణా జలాలు కావచ్చు, లేకపోతే ఏపీ తెలంగాణ మధ్య నడుస్తున్నటువంటి వాటర్ వార్లో తలదూర్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఎంతవరకు కలిసి వస్తుంది హరీష్ రావుకి? అది నిజంగానే హరీష్ రావుకు ఈ నీళ్ల పంచాయతీ కలిసి వస్తుందా? రేపు భవిష్యత్తులో హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో ఫ్యూచర్ ఉంటుందా? అసలు ఆయనకు స్థానాన్ని ఇస్తారా, ఇయ్యరా? కవిత, కేటీఆర్ఏ స్థానాన్ని మరి దాచుకునే ప్రయత్నం చేస్తారనేది చర్చ అయితే నడుస్తుంది. కాబట్టి చూడాలి. లోకల్ బాడీ ఎన్నికల్లో మన సత్తా చాటాలే. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోతే పోని కానీ ఉన్నోళ్ళని కాపాడుకోవాలి. ఓవైపు చంద్రబాబు నాయుడు ఇక ఒక రకమైనటువంటి చెప్పాలంటే తెలంగాణ మీద కన్నేసిండు. తెలంగాణలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మన పార్టీలో ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చినటువంటి ఎర్రబల్లి దయాకర్ ఉన్నాడు, మల్లారెడ్డి ఉన్నాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే టీడీపీ బ్యాచ్ మొత్తం మన పార్టీలో ఉన్నది. ఈ ఉన్నోళ్ళను బోడగొట్టుకోవద్దు. తలసాని జంపు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది, మల్లారెడ్డి జంపు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది, ఎర్రబల్లి జంపు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. అంటే టీడీపీ నుంచి వచ్చినటువంటి బ్యాచ్ని మనం కాపాడుకోవాలి. లేకపోతే ఏ క్షణమైనా బాబు వాళ్ళని మీట్ అయ్యి కొత్త జెండా పెట్టినట్టే మనం ఆగమైపోతాం. తెలంగాణ మళ్ళా 20-30 ఏళ్ల పాటు వెనకకపోతుంది. గతంలో ఆంధ్ర పాలకులతో దోపిడైనటువంటి తెలంగాణ ఎట్లుండెనో, ఎన్ని కష్టాలు పడ్డామో, విద్యకు, వైద్యానికి, నీళ్లకు, నిధులకు ఎట్లా దూరమైనమో మళ్ళా అట్లా దూరం అయితే మన తెలంగాణ సెంటిమెంట్ను
కార్యకర్తల్లో నింపేందుకే మన తెలంగాణ భవన్లో మీటింగ్ అట. మళ్ళీ 27న ఏప్రిల్ 27న ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఇదే అంశం తెర మీదకి వస్తుంది. బాబు వస్తున్నాడు. ఇవాళ రేవంత్ బాబు శిష్యులు కాబట్టి గురు శిష్యులు ఇద్దరు కలిసి తెలంగాణను ఆగం చేస్తారు, తెలంగాణ దోచుకుంటారు, తెలంగాణను బదలాం చేస్తారు, తెలంగాణ బిడ్డల బతుకును చిందరవందరం చేస్తారు. మళ్ళీ మన తెలంగాణ మనం కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి. బీఆర్ఎస్ గెలవాలంటే బీఆర్ఎస్ను గెలిపించుకోవాలంటే కార్యకర్తలు మీరంతా యాక్టివ్గా ఉండాలి, నాయకులంతా యాక్టివ్గా ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. గత 10 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ పథకాల్ని తిరిగి ప్రజలకు గుర్తు చేసి రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణలో ప్రతి గ్రామాన మనం గులాబీ జెండాని ఎగరవేయాలన్నటువంటి హితోపదేశాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట కేసీఆర్ గులాబీ బాస్. ఎంతవరకు సక్సెస్ అయితే చూడాలి. నిజంగానే